5 సంవత్సరాలు వచ్చేంత వరకు గారాబం చేయాలంటే పిల్లల్ని. నెక్స్ట్ 10 సంవత్సరాలు కర్ర పట్టుకొని చేతిలో పట్టుకొని కూర్చోవాలి. అంటే మీ అందరినీ కర్ర పట్టుకొని బెల్ట్ పట్టుకొని కూర్చోమని చెప్పట్లేదండి, కానీ క్రమశిక్షణ. ఎక్కడ తప్పు చేస్తే ఇది తప్పు, ఫోన్ వద్దు అని అంటే వద్దు, 10 నిమిషాలు నీకు ఇస్తా అంటే 10 నిమిషాలే ఇస్తాను. దానికి తల్లిదండ్రులు కూడా నిగ్రహం పాటించాలండి. ఫస్ట్ తల్లిదండ్రులు ఆపేయాలి. మేము ఒక ప్రవచనంలో ఒక ఫ్యామిలీతో మాట్లాడుతున్నాం అనమాట, ఏదో ఫోన్ గురించి చెప్తున్నాం అనమాట. ఫోన్ ని సెల్ ఫోన్ అని అంటారు. మీరు జైల్లో ఉండే లాకప్ కూడా సెల్ అంటారు. అయితే మేము చెప్తున్నాం అనమాట, సెల్ అది ఎలా అయితే మనల్ని బంధిస్తుందో ఇది కూడా అలానే బంధిస్తుంది అనగానే వాళ్ళ అమ్మగారు అన్నారు, ప్రభుజీ మా డాక్టర్కి చెప్పండి, ప్రభు ఎప్పుడు చూడు ఫోన్ లోనే ఉంటుంది, ఎప్పుడు చూడు ఇన్స్టాగ్రామ్ అంటుంది. మేమేమీ మాట్లాడలేదు, ఆ డాక్టర్ వైపు తిరిగామంతే. ప్రభుజీ నేను ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసింది నేర్చుకుందే మా అమ్మ దగ్గర నుంచి అని అంది. కాబట్టి తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు ఎలా ఉంటారు. మేము ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు మా కాలేజీలో ఒకడు ఉండేవాడు అనమాట. వాడికి నీకు ఇంకా 19 సంవత్సరాలు రా, నువ్వు సిగరెట్ తాగితే ఏమవుతుంది అంటే, మా నాన్న 10 సంవత్సరాలు ఉన్నప్పుడు స్టార్ట్ చేశాడు, నేను 19కి స్టార్ట్ చేశాను. ఆల్రెడీ 9 years లేట్ అయింది నాది. ఇప్పుడు వాడికి ఏం చెప్తామండి.